అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ కిరణ్. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి పేపర్ గురువారం 29/5/2025. మరి అలా నిజాలు చెప్పొద్దు. సుప్రీంకోర్టు జడ్జీల ఈగో దెబ్బతింటుంది. మెర్సిడ్స్తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది. చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. ఓ జూనియర్ లాయర్తో సుప్రీం జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ సరదా వ్యాఖ్యలు. సీనియర్ లాయర్ మరో కోర్టులో బిజీగా ఉన్నారనడంపై న్యాయమూర్తి స్పందన. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటికొచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? రాజ్యసభకు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యం పార్టీకి ఒక సీటు కేటాయించిన డీఎంకే. హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ వినోద్ కుమార్. మద్రాస్ హైకోర్టుకు కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసులు. ప్రస్తుతం త్రిపుర సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ అపరేష్ సింగ్ న్యాయమూర్తుల కుటుంబ నేపథ్యం. ఆయన తాత బీపీ సిన్హా 6వ సీజేఐ. పంట నష్ట పరిహారం రూ. 51.52 కోట్లు. రాష్ట్రంలో 51,528 ఎకరాల్లో దెబ్బతిన్న పంట. ఎకరానికి రూ. 10,000 చొప్పున పరిహారం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.